ఏది అభివృద్ధి కోసం ప్రజా ఉద్యమాలు చేస్తాం. కరీంనగర్ కళావిహీనంగా మార్చేశారు. పరిపాలన జరుగుతుందా లేదా? 18 నెలల్లో ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరులో అతిపెద్ద కుంభకోణం. సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్తో కంటే సొంత మంత్రులతోనే ముప్పు. రాబోయే రోజులలో 100 సీట్లతో అధికారంలోకి వస్తాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి ఇక బీఆర్ఎస్ సమయంలో వచ్చిన పనులను కొనసాగించాలని వినతి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇగో నిజమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కన్నా ఇందిరమ్మ ఇల్లు తల్ల అంటే లేని పరిస్థితి. ఏది ఆడ పెద్ద ఊళ్ళే ఆయన పేరేం పెద్ద మనిషి ఉంటాడు కాంగ్రెస్ పార్టీ. అరే వీడు నా అల్లుర్రా, వీనికి ఒకటి రాయి, వాళ్ళ అమ్మ ఇంకొకటి రాయి, వాళ్ళ అమ్మోళ్ళ అక్కోళ్ళ చెల్లె బిడ్డ భర్త ఇంకోటి రాయి. ఇక ఇట్లా వరుసలతోని బంధుత్వాలతోని ఇల్లు పోతుంది. నిజమైన పేదలకు దక్కట్లేదు. నేనేమంటున్నానంటే ఈ దేశానికి సంబంధించి భారత రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మీద ప్రమాణం చేద్దామా లేదా మన గుండెల మీద ఆత్మవిమర్శన చేసుకుందాం. పేదోడుగానే మారిపోతున్నాడు, మధ్యతరగతి వాడు మధ్యతరగతిగానే మనబడుతున్నాడు. ధనవంతులు అనేది పెట్టుబడిదారి వ్యవస్థగానే మారిపోతుంది. ఈరోజు తినడానికి తిండి కానీ, ఉండడానికి ఇల్లు కానీ, కట్టడానికి బట్ట కానీ, చేయడానికి ఉద్యోగం కల్పించడంలో కూడా ప్రభుత్వాలు విఫలమైపోతున్నాయి. ఎప్పటి నుంచో కూడా ఎదురు చూస్తున్న ఈ 1956 నుంచి ఇక్కడ 2014 వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఇంకా పేదలుగా మిగిలిపోతున్నారు. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆలోచించే కులాలతోని మతాలతోని వాడు నావోడు అంటూ కంపు చేసుకునే తప్ప పరిపాలనలో పేద మధ్యతరగతి ఆర్థిక ఎదుగుదల కోసం మనం చేయలేదు. కానీ ఆ పనిని వ్యవసాయాన్ని దండగ కాదు పండగ అంటూ కేసీఆర్ చేసిండు. దాంట్లో రకరకాల ప్రయత్నాలు కేసీఆర్ ప్రభుత్వం హయాంలో జరిగింది. కానీ వీళ్ళ ప్రభుత్వంలో కూడా అన్నీ కూడా రివర్స్ గేమ్లా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది.